2024 మే నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు. హస్త 1, 2, 3, 4 పాదాలు. చిత్త 1, 2 పాదాలు కలిసి కన్యా రాశి అయింది. కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. అటువంటి బుధుడు సప్తమంలో ఉన్నాడు. ఈ సప్తమంలో ఉండి కన్యా లగ్నాన్ని చూస్తున్నాడు. అది పూర్తిగా సేఫ్, మంచిది. ఎన్ని గ్రహాలు చెడుగా ఉన్నా కూడా అన్నింటినీ రక్షించడానికి చాలా జాగ్రత్తగా బుధుడు ఉన్నాడు అని చెప్పాలి. తర్వాత ఈ రాశికి 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాలు ఏమిటా అంటే రవి, బుధుడు, శుక్రుడు, గురువు. 4 గ్రహాలు బాగున్నాయి. శని స్వక్షేత్రంలో 6ంట ఉన్నటువంటి శని ఆల్రౌండర్. మనకు ఎటువంటి సమస్యలైనా సరే తీర్చి మనకు లాభాలు చేకూరుస్తాడు, నష్టాన్ని మాత్రం రానివ్వడు. తర్వాత ఇనుముకు సంబంధించినవి కానీ, మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి కానీ చాలా మేలు జరుగుతుంది. బుధుడు సప్తమంలో ఉండి లగ్నాన్ని చుట్టూ ఉండడం చేత వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది. తర్వాత శుక్రుడు కూడా బాగుండటం చేత వివాహాది శుభకార్యాలు చేయడానికి కానీ, భార్యాభర్తలకు ఇంతకుముందు ఏదైనా సమస్యలు ఉన్నా సమస్యలు పోయి బాగుండటానికి కానీ, మీకు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలంటే ఇల్లు కొనుక్కుంటానికి కానీ, ఇంటికి సంబంధించిన గృహానికి సంబంధించిన వస్తువులు కొనుక్కుంటానికి కానీ అన్ని విధాలా బాగుంటుంది. గురువు నవమంలో లక్ష్మణ స్థానంలో వృషభ రాశిలో ఉండటం గురువు వల్ల విద్య బాగుంటుంది, విదేశీ యానానికి వెళ్ళటానికి బాగుంటుంది, విదేశంలో ఉద్యోగం రావటానికి బాగుంటుంది, విదేశంలో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్ రావటానికి చాలా బాగుంటుంది. 4 గ్రహాలు బాగున్నాయి. అయితే ఏం చెప్పారంటే ఏ వస్తువైనా పట్టుకెళ్ళాలంటే 4 చెడుగులు కావాలట. ఒక చెడుగు వదిలేస్తే మొత్తం కింద పోతాయి. ఓ దాంట్లో పోసుకొని మూటగట్టుకల్లా 4 చెంగులు పట్టుకొని కనుక బయలుదేరితే వస్తువు ఇంటి దాకా చేరుతుంది. అంటే 4 రకాల బలాలన్నమాట. చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెబుతున్నాం పూజలు. 4 రకాలుగా బాగుంది ఈ రాశికి. ఈ కన్యారాశి వాళ్ళు బాగున్న దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి అంటే కుజుడు, బుధుడు, రాహువు, కేతువు 4 గ్రహాలు బాగాలేవు. కుజుడు, రాహువు, రవి, కేతువు. కుజుడు వల్ల అనారోగ్యం వల్ల ఖర్చు అవుతుంది. రాహువు వల్ల ఎవరికైనా డబ్బు ఇచ్చి పగ వస్తుంది. రవి వల్ల చేసే వృత్తిలో ఇబ్బందులు వస్తాయి. కేతు వల్ల మరి ఎవరన్నా పలకరిస్తే దాంతో కూడా తగాదాలు వస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వండి. రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి. కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి. ఇందాక సింహరాశి పూర్తిగా బాగాలేదని చెప్పాను. సింహరాశి వాళ్ళు అన్ని విధాలా నష్టపడే సమయం కాబట్టి జాతకం చూపించుకోమన్నాను. అయితే ఇప్పుడు సగం మంచి ఉంది, సగం చెడు ఉంది. ఆ మంచిని ఉపయోగించుకోవాలంటే చెడును పోగొట్టుకోక తప్పదు. శరీరంలో అన్ని భాగాలు ఉన్నాయి. కాళ్ళు 2, చేతులు 2, చెవులు 2, కళ్ళు 2, ముక్కులు 2, నోరు 9 భాగాలు. ఈ 9 భాగాలు చెవు పని చేయకపోయినా ఇబ్బంది, కన్ను పని చేయకపోయినా ఇబ్బందే, గాలి పీల్చలేకపోయినా ఇబ్బందే, కాళ్ళతో నడవలేకపోయినా ఇబ్బందే, చేతితో ఏది పట్టుకోలేకపోయినా ఇబ్బంది. 4 రకాలు బాగుండకపోతే ఏంటని అడిగే వాళ్ళకి సమాధానం కోసం ఈ మాట చెబుతున్నా. శరీరానికి జ్యోతిష్యానికి నవ నాయకుల ఫలితం ఇచ్చాడు. ప్రతి జీవరాశికి 9 రంధ్రాలు ఇచ్చాడు. చెవులు 2, కళ్ళు 2, 4, ముక్కులు 2, 6, నోరు 1, 7, మరి ఒంటేలో 1, 2, రెండేళ్ళు 1,
మొత్తం 9 వచ్చినాయి. ఈ 9 రంధ్రాల్లో ఏది పని చేయకపోయినా ఇబ్బందే. కాబట్టి 9ంటిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే 4 గ్రహాలు చాలా బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేవు. దానికి తగిన శాంతి చేసుకోవడం చాలా అవసరం. ప్రతిదానికి శాంతి చెబుతావేమయ్యా నమ్మకండి. ఎందుకంటే కష్టపడేది మీరు, సంపాదించుకునేది మీరు. ఆ పడిన దాన్ని చేయి జారిపోకుండా ఉండాలి. ఎట్లా ఉంటుందంటే ఎదురింటో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలండి. ఒక ₹1,00,000 చేతపట్టుకున్నాం ఎదురింటో ఇద్దామని. ఈ గుప్పెడు ఇట్లాగే ఉంటుంది. ఎదురింటికి వెళ్ళే లోపల మధ్యలో జారిపోతాయి, ₹1,00,000 పోతాయి. గుప్పెడు మాత్రం గుప్పెడుగానే ఉంటుంది. అక్కడికి పోయి తెరిచి చూస్తే గుప్పెట్లో ఏముండదు. ఏమిట్రా ఇంత ఏదో పని చేశాను, ఇంత మతిపోయింది ఏంది అంటే ఇది నీ పని కాదు. నీకున్న గ్రహాలు ప్రతికూలం అవటమే కారణం. గ్రహాలకి అనుగ్రహం కావాలి. అనుగ్రహం లేకపోతే గ్రహం అవుతుంది. అనుగ్రహం ఉంటే నీకు మంచి జరుగుతుంది. అనుగ్రహం లేకపోతే ఆగ్రహం వస్తుంది. గ్రహాలు ఆగ్రహిస్తే ఇబ్బంది పడతావు, గ్రహాలు అనుగ్రహిస్తే నువ్వు బాగుపడతావు. గ్రహాలు అనుగ్రహించాలి అంటే ఈ గ్రహాలకి తగినటువంటి దోషాలని పోగొట్టుకోవటం అవసరము. ఇందాక కూడా చెప్పా, పొద్దునుంచి సాయంత్రం దాకా నువ్వు చేసే వృత్తి చేస్తావు, దాంట్లో ఆదాయం లేకపోయినా దాన్నే పట్టుకొని వేలాడతావు. అన్నిటితో పాటు ఒకటి నీ గ్రహస్థితి అనేది ఆలోచించుకోవాలి. ఆగామి, సంచిత, ప్రారబ్ధాలని 4 రకాలు ఉన్నాయి. నీవు పోయిన జన్మలో చేసుకున్న కర్మం, నిన్ను కన్నవాడు చేసినటువంటి పాపం, నువ్వు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపం, నీకు పుట్టిన సంతానం చేసినటువంటి పాపం, ఇవన్నీ కూడా నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి అన్ని రకాలుగా చూసుకోవాలి. కళ్ళు చూసుకోవాలి, కాళ్ళు చూసుకోవాలి, నోరు చూసుకోవాలి, చెవులు చూసుకోవాలి. అన్ని రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత నీ యందు ఉన్నది. ఒక్కదాని మీదే ప్రతివాడికి భ్రాంతి. చేసే వృత్తి సాగటం లేదు, నాకు ఆదాయం రావట్లేదు, అన్ని విధాలు వస్తే ఇంట్లో కలిసి రావటం లేదు అనే ఆలోచన కావాల్సింది. ఎప్పుడు కూడా నీ గ్రహస్థితి ఏమిటి? గ్రహాలకు అనుగ్రహం కలిగితే ఆనందం కలుగుతుంది. గ్రహాలకు ఆగ్రహం కలిగితే నష్టపడిపోతావు. కాబట్టి గ్రహాలకు అనుగ్రహం కలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ఆగ్రహం కలగకుండా చూసుకోవాలి. అందరం బాగుండాలి అంటే నీ గ్రహస్థితి చూసుకో. ఎప్పుడు మానవుడికి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మంచిగా ప్రవర్తించు. తర్వాత కుజుడికి, రాహువుకి, రవికి, కేతువుకి జపాలు చేయించుకొని కుజుడికి కందులు, రాహువుకి మినుగులు, రవికి గోధుమలు, కేతువుకు ఉలవలు దానం ఇవ్వండి. మీకు అన్ని విధాలా శుభము మంచి జరుగుతుంది. స్వస్తి.